హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మేఘన. మన వీడియో వచ్చేసి ఏంటంటే బెల్లం తయారు చేసే విధానాన్ని అయితే చూపిస్తాను ఈ వీడియోలో. ఇంకా వాళ్ళు పండించే వాళ్ళే వాళ్ళ చేనులోది తీసేసుకొని అయితే బెల్లాన్ని తయారు చేస్తున్నారు. ఇంకా ఫ్యాక్టరీ కాదండి, వాళ్ళు ఎక్కడైతే పంటను పండిస్తున్నారో అక్కడే తయారు చేస్తున్నారు. ఇంకా ప్రాసెస్లో అయితే ఇంకా ఈ విధంగా చెరుకు రసాన్ని కూడా తీస్తున్నారు కదా, ఇంకా వెంబడే కొనుక్కుంటున్నారండి జనాలు అయితే. ఇదే అండి అక్కడ తయారు చేస్తున్నారు. ఏంటంటే హైవే సైడు, హైవే పక్కనైతే ఉందండి ఈ చెరుకు తోట. ఇంకా ఆ తోటలోనే చెరుకునంతా కట్ చేసుకుంటూ అయితే అక్కడే ఈ ప్రాసెస్ అయితే జరుగుతుందండి. చూస్తున్నారు కదా, డబుల్ బాయిలింగ్‌లా అయితే దీన్ని వేడించేస్తున్నారు. ఇంకా పక్కనే 2 కడాయిలనైతే ఏర్పాటు చేసిల్లు. చాలా పెద్ద క్వాంటిటీలో అయితే చేస్తున్నారు వీళ్ళు. ఇంకా ఎలాంటి కెమికల్ అది లేకుండా అయితే వీళ్ళు తయారు చేస్తున్నారు. ఎందుకంటే మన ముందే నేను ఆ ప్రాసెస్ మొత్తాన్ని చూసా కాబట్టి చెప్తున్నాను మీకు. ఎలాంటి కెమికల్ అయితే వాడలేదు. మొత్తం చెరుకు రసాన్ని ఇంకా అక్కడే పక్కన మిషన్‌లో తీసేసుకొని అయితే ఈ విధంగానైతే ప్రాసెస్ జరుగుతుంది. ఇంకా దీనికి కూడా ఎలాంటి కట్టెలు, గ్యాసు ఏం లేకుండా చెరుకు తీసుకున్న పిప్పి ఉంటది కదా, దాన్నే అయితే మంటకైతే వాడుతున్నారు. ఇదైతే బాండీలో తయారైన తర్వాత పోసిన పదార్థం మొత్తం మరిగిన తర్వాత అయితే ఈ విధంగా ఉంది. వాళ్ళు కింద అయితే ఒక షాంచలాగా ఏర్పాటు చేసుకున్నారు. ఇంకా దాంట్లో పోయడానికైతే చాలా హార్డ్ వర్క్ అండి ఇది. ఎందుకంటే ఒక బెల్లం తయారవ్వడానికైతే 3 అవర్స్ టైం పడుతుంది ప్రాసెస్ కోసం అయితే. చాలా హార్డ్ వర్క్ అండి. నిజంగా రైతులకైతే సెల్యూట్ చెప్పాల్సిందే. చాలా అంటే చాలా కష్టం అండి. ఇంకా దాంట్లోకి బెల్లం అంటే మొత్తం పొయ్యి దగ్గరే ఉండాల్సొస్తుంది. ఇంకా చూస్తున్నారు కదా, అదే విధంగా అయితే వెంబడే మంటనైతే పెట్టుకుంటూ ఉండాలి. ఎలాంటి కట్టెలు గానీ, ఎలాంటి గ్యాస్ కానీ వాడట్లేదు వీళ్ళు. దీనికోసం అయితే పెద్ద మొత్తంలో పొయ్యినైతే భూమి లోపలే తవ్వుకున్నారండి. ఇంకా 2 బాండీలైతే ఏర్పాటు చేసుకున్నారు. దీనికి వచ్చే మంటనైతే పక్క బాండీకి కూడా తలుగుతది. ఇంకా వీళ్ళైతే చాలా కష్టపడుతున్నారండి ఎండలో. చలికాలం కాబట్టి కొంచెం నయ్యమే. ఇంకా సమ్మర్‌లో అయితే చాలా రిస్క్ అండి వీళ్ళకు. ఇదే వాళ్ళ చేనండి, చెరుకు తోట. ఇంకా అక్కడే చెరుకు గడలనైతే తీసుకొనైతే ఇక్కడే రసాన్నయితే తీసుకొని చేస్తున్నారు. ఇంకా చెరుకు పిప్పి అయితే దీనికి మంటకు వాడడానికైతే వాడుతున్నారు. ఈ గొయ్యేందంటే మనం పొగొస్తది గదండీ! మంట మండకుంటే పొగూదేదేముండదు గదా, గాలి తలగదు. ఎటు నుంచెలైతే గాలి తలగదు గదా ఈ పొయ్యికి. దానికోసమైతే ఇటు పక్కనైతే 2 పైపులను అరేంజ్ చేసి ఈ విధంగానైతే గొయ్యి తీసి పెట్టుకున్నారు. ఇంకా హైవే పక్కనే అండి. చాలా అంటే చాలా జనాలైతే వస్తున్నారు ఇక్కడికి. నేచురల్‌గా తయారయ్యే బెల్లాన్నయితే తీసుకోవడానికి. ఇదే అండి చెరుకు రసాన్ని తీసే మిషన్ అయితే ఇంకా అక్కడే ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు కూడా ఇంక అక్కడే ఇల్లులాగా అయితే స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని ఇంకా అక్కడే వంట, తినడం అన్నీ చేస్తున్నారు. ఇలా అయితే భూమిలోకైతే ఒక డ్రమ్మునైతే అరేంజ్ చేసుకున్నారు. ఎందుకంటే పెద్ద మొత్తంలో కాబట్టి ఇంకా దీన్ని నింపుకోవడానికైతే పెద్ద డ్రమ్మునైతే ఇట్లా అరేంజ్ చేసుకున్నారు. ఇంకా పైన పిప్పి అది పడతది గదా, ఎలాంటి డస్ట్ పడకుండా అయితే ఈ విధంగా జల్లినైతే ఏర్పాటు చేసుకున్నారు. చూస్తున్నారు కదా, బాండీ నిండా పోసిన రసాన్నయితే ఈ విధంగా మరిగిస్తుంటే ఈ క్వాంటిటీకి అయితే వస్తుంది. చాలా తగ్గిన తర్వాత అయితే బెల్లం తయారవుతుంది. ఇంకా ఆ పొయ్యి నుండి వచ్చే పొగ అయితే ఈ విధంగా వెళ్ళడానికైతే ఏర్పాటు చేసుకున్నారు. ఇంకా అక్కడ చెరుకు కటింగ్ కోసం అయితే వచ్చిన కూలీలైతే ఈ విధంగానైతే ఏర్పాటు చేసుకున్నారు ఉండడానికైతే గుడిసెల్లాగా. ఇంకా వాళ్ళైతే అక్కడే స్టే చేస్తారు. ఇదైతే మన కామారెడ్డి నుండి హైదరాబాద్ ఎళ్ళే మధ్యలో టోల్‌గేట్ వస్తది కదా, ఇంకా ఆ టోల్‌గేట్ వద్ద అండి, రామాయంపేట దగ్గరలో ఉంటది. ఇంకా మనకక్కడ తయారైన బెల్లాన్నయితే కొనుగోలుదారులకైతే వాళ్ళే ఇట్లా తూకంలో అయితే వజన్ చేసిస్తారు. చాలా బాగా అనిపించిందండి నాకైతే. నేను చిన్నప్పటి నుండి ఎప్పుడు చూడలేదు ఈ విధంగా బెల్లం తయారీనైతే. మామూలుగా అయితే ఫ్యాక్టరీలలో తయారైతదన్నట్టుగా తెలుసు నాకు. ఈ విధంగా పంట పొలాలలో పండించిన వాళ్ళే తయారు చేయడం అయితే నేను ఫస్ట్ టైం చూడడం. మామూలుగా షాపులలో తీసుకుంటాం కదా, ఇట్లా బెల్లం ఇట్లా బుట్టల్లాగా, ఇంకా ఆ విధంగా గూడా వీళ్ళు చేస్తారు. కాకపోతే ఇప్పుడైతే బెల్లం పట్టి ఇట్లా ఏమంటారు, పల్లి పట్టిలాగా అయితే ఇది బిల్లలు కింద అయితే చేసిస్తున్నారు. చాలా నేచురల్‌గా తయారీ విధానం అండి. ఎలాంటి కెమికల్ వాడలేదు దీంట్లో. ఎందుకంటే మేమున్నప్పుడే అక్కడ రసాన్నయితే తీసి ఆ బాండీలో వేసి ఇంకా అది మరిగి దాంట్లోకైతే తీసినారు. దీనికోసం అయితే మొత్తం 3 అవర్స్ పడుతుందండి టైం. చాలా కష్టం. వాళ్ళింక అక్కడే మొత్తం వంట అవి అన్నీ చేసుకొని తింటున్నారు. ఇంక అక్కడే స్టే చేస్తారు వాళ్ళు. ఇవైతే మనం బెల్లం బుట్టలు కొనుక్కుంటాం గదా, చిన్నయి. వాటి తయారీ కోసమైతే పనిముట్లండి. ఇంగో ఈ విధంగా లడ్డూలాగా గూడా తయారు చేసిస్తున్నారు. మనం ఎట్లా అంటే అట్లా తయారు చేసిస్తారండి వాళ్ళింకా. ఇలాంటి ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేసే వస్తువులు ఏదైనా ఫుడ్ అయితే రైతుల దగ్గర తీసుకోవాలండి ఖచ్చితంగా. నాకైతే చాలా సంతోషం అనిపించింది వీళ్ళ దగ్గర మేము బెల్లాన్ని కొనుక్కోవడం అయితే. మేమైతే ఒక 4 కేజీస్ అట్లా తీసుకున్నాము. చాలా బాగుందండి. స్వీట్‌నెస్ కూడా ఎలాంటి కల్తీ అట్లా ఏం లేకుండా, డస్ట్ అది ఏం లేకుండా, మామూలుగా మనం తీసుకునే షాపులలో దాంట్లోకైతే
సున్నం అది కలుపుతారంట. ఇంకా దీంట్లోనైతే ఏం లేదండి. మన ముందు తీసిన రసాన్నే తయారు చేయడం అయితే చూసినా కాబట్టి ఇంకా నమ్మకంగా చెప్తున్నాను. చాలా బాగా అనిపించిందండి. ఖచ్చితంగా మీరు కూడా ఇలాంటి ఏదైనా రైతులు పండించే పంటని అమ్మినప్పుడు కానీ, ఇలాంటి ప్రాసెస్‌లో పంట తీసే వాళ్ళ దగ్గరైతే ఖచ్చితంగా కొనుక్కోండి. వాళ్ళకి కూడా మన వంతు సహాయాన్నయితే చేసినట్టుంటుందండి రైతులకు. మళ్ళీ మనం గూడా నేచురల్‌గా పండించే పంటనైతే తింటాం కాబట్టి, ఈ విధంగా తయారు చేసే ఫుడ్‌నైతే చాలా మంచిదండి. ఇలాంటి ఫుడ్డు ఖచ్చితంగా రైతులు అమ్మినప్పుడు తీసుకోవాలి. మామూలుగా మనమేందంటే సూపర్ మార్కెట్‌లలో తీసుకోవడానికి ఇష్టపడతాం కదా! అట్లాంటి ఫుడ్‌లో అయితే ఖచ్చితంగా కెమికల్స్ అయితే యాడ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఫుడ్ కలర్‌ని యాడ్ చేస్తారండి. బెల్లం సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది కదా! ఎలాంటి కలర్ అయితే చేంజ్ కాదు. ఇదైతే వాళ్ళు పోసినప్పుడున్న కలర్ అయితే ఇప్పుడు తయారైనప్పుడైతే లేదండి. నేను తెచ్చిన తర్వాత 2 డేస్‌కి చూషినాను. అప్పుడు గూడా కలర్ చేంజ్ అయిందండి. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి ఫుడ్ కలర్‌నయితే వాడలేదు కాబట్టి నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను తింటున్నా కదా! ఆ బెల్లాన్నయితే ఇంట్లో చూస్తున్నా కాబట్టి చెప్తున్నాను. మామూలుగా మన షాపులో తెచ్చుకునే బెల్లమైతే రంగు మారదండి. ఈ బెల్లమైతే ఖచ్చితంగా మారుతుందండి. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి కెమికల్ వాడలేదు కాబట్టి, ఆ విధంగా అయితే రంగు మారుతుంది. ఇవేనండి వాళ్ళు మన బుట్టల కింద తయారు చేయడానికైతే వాడే షాంచలండి. ఇంకా వాళ్ళైతే ఇలాంటి పనిముట్లను వాడుకుంటూ చేస్తారు. చాలా అంటే చాలా కష్టమండి. బెల్లం ఒక 2 అవర్స్ అయినా కూలింగ్ రావట్లేదు. చాలా అంటే చాలా వేడిగా ఉంది. వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.